ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక కొత్త ఎపిసోడ్‌తో, కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఏపీ, తెలంగాణలో కానీ, మిగతా ఎక్కడైనా కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో గానీ, మహావాస్తు అనే పేరు మీద డిగ్రీలకు సంబంధించిన వాస్తు అనేది చాలా ప్రాచుర్యంలో మనకుంది. సో, ఈ ప్రచారం ఎక్కువగా అవ్వడం వల్ల అసలు ఈ డిగ్రీలు మళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ద్వారాల స్థానాలు మిగతావన్నీ చేంజెస్ అనేది మాట్లాడుతున్నారు. రైట్. ఇది 100% ఓకేనా అనుకుందాం. ఊరికే ఒక 5 నిమిషాలకు అనుకుందాం. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక స్క్వేర్ బిట్ అనేది కొన్నారు. ఇది భూగోళానికి సంబంధించిన డిగ్రీస్ ఉంటాయి మనకు. ఐడియా ఉంది కదా? అక్షాంశ, రేఖాంశాలనే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలైన్మెంట్ చేస్తూనే మనం ఇంటి నిర్మాణం అనేది చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో వేరే ప్రశ్నలు అంటూ లేవు. రైట్, ఓకే. అలాంటి అలైన్మెంట్స్ లో మనం కట్టలేనప్పుడు మరి డిగ్రీల ప్రకారం ద్వారాలన్నీ చేంజ్ చేయాలా అనేది ఒక పాయింట్. చాలా యూట్యూబ్ ఛానల్స్ మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. నేను కూడా గతంలో ఒక 1 or 2 months ఈ డిగ్రీలకు సంబంధించిన వాస్తు మీద స్టడీ చేశాను. యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. ఏ రోజైతే ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ నేను నేర్చుకున్నానో ఆ క్షణమే నాకు వీటికి సంబంధించిన పూర్తి అధ్యయనం అనేది అర్థమైంది. అసలు డిగ్రీల ప్రకారం ద్వారాలకు సంబంధించిన పొజిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. ఇది 100% శాస్త్ర నియమం. డిగ్రీలు మారినప్పుడు మనం ద్వార స్థానాలు మార్చడం అనేది 100% ఇట్స్ ఏ రాంగ్ ప్రొసీజర్. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్లో క్లియర్ గా చూపిస్తాను. తర్వాత నేను బోర్డు మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనున్నానండి. నేను మీ ముందు ఇట్లా నుంచున్నాను కదా, రైట్. నేను కరెక్ట్గా ఎటు చూస్తున్నాను అంటే 90 degrees చూస్తున్నాను. సో 90 degrees చూస్తున్నప్పుడు నా డోర్ అంటే నాదొక ముఖద్వారం అయితే గనక, ఇదంతా ఫ్రంట్ ఫేసింగ్ ఆఫ్ ద బిల్డింగ్ అయితే, డోర్, 2 windows, ఐస్ అండ్ నోస్ అండ్ ఇయర్స్ ఏవైతే ఒక అలైన్మెంట్ లో ఉన్నాయో, ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా 90 degrees ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ అనేది ఇటు పక్కకు మార్చాను అనుకుందాం. అప్పుడు నా నోరు ఇటు పెట్టాలా, ఇటనే పెట్టాలా? నా ఐస్ తీసుకుపోయి ఇది ఇక్కడ పెట్టాలనా, అట్టడే పెట్టాలనా? పోనీ నేను ఇట్లా చూసేటప్పుడు ఇట్లా ఉంది అనుకుందాం ఓ మాట. పోనీ నేను ఇటు చూస్తున్నాను. ఇప్పుడు 90 degrees ఇటు కాబట్టి నోరు తీసుకొని ఇటు పెట్టాలి. మీకు ఇట్లనే పెట్టాలనా? ఏపీ, తెలంగాణలో చాలా మంది వాస్తుకు సంబంధించి భ్రష్టు పట్టించడంలో మొదటి స్థానంలో కొంతమంది ఉన్నారు. సో కంప్లీట్ గా దేశంలో కూడా చాలా మంది ఉన్నారు. డిగ్రీలకు సంబంధించిన బేసెస్ అనేది కేవలం మనం 90 degreesలో ఇల్లు మాత్రమే కట్టాలి. వేరే ఎన్ని డిగ్రీలు కట్టినా వేస్టే. 85 నుంచి 90 సూపర్, నంబర్ 1. ఇంకా వేరే ప్రశ్నలు లేవు. మరి 100% మనం ఇదే డిస్కషన్ అనేది గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2021లో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎపిసోడ్ చేసేసాను. సో కొన్ని రోజులు నేను ఇది పాటించాను. దీనిలోని అధ్యయనం అంతా స్థపతుల దగ్గర వాళ్ళు పాటిస్తున్న సబ్జెక్టు, ఆ సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత ఇది తప్పని తెలిసిపోయింది. కాబట్టి ఇన్స్టెంట్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేసేసాను. ఈ డిగ్రీలకు సంబంధించి ద్వారాలు తిప్పకూడదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్. అర్థమైందా మీకు? డిగ్రీలకు ఇల్లు కట్టాలి. ఇప్పుడు 90, ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ నేను 90 degrees చూస్తున్నప్పుడు నా డోర్ సెంటరే వస్తుంది. ఒకవేళ నా ఇల్లు 105 degrees ఇట్లుంది అనుకోండి, ఈ డోర్ ఇటు పెట్టాను, నేను ఈ డోర్ ఇటు పెట్టలేను, ఇట్లా పెట్టలేం. అర్థమైంది? ఇట్లా పెట్టలేం. రాంగ్ సిస్టమ్ అది. సో ఖచ్చితంగా
ఏ ఫేసింగ్ ఎన్ని డిగ్రీలకు మీ ఇల్లున్నా ప్రాపర్ అలైన్మెంట్ అయితే ఒకటే. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్లో ఇది కరెక్ట్ గా 0 degrees ఉందనుకుందాం. ఇది నార్త్ అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్, ఊరికే నార్త్ అనుకోండి. నేను ఒకవేళ ఈ నార్త్ లో గనక ఈ విధంగా ఇంటి నిర్మాణం చేసినప్పుడు కరెక్ట్ సెంటర్ డోర్ పెడతాను, అపోజిట్ డోర్, ఇటొక డోర్ పెడతాను. రైట్, ఓకే. ఇప్పుడు కిచెన్ నాకు ఇక్కడే వచ్చేసింది, నో ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడుతున్నాను నేను. కరెక్ట్ గా నాకు 90 degrees ఇలా వచ్చింది అనుకుందాం, 45 degrees లో మొత్తం టిల్ట్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఈ క్షణంలో ఇది 90 degrees అండి, ఓకేనా. ఇది 0 degrees, ఇది 180 degrees, ఇది 225 degrees, ఓకేనా అనుకుందాం. మరి ఈ క్షణంలో మీరు ఎట్లా చేస్తారు, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. 270 degrees, నైరుతి కాదు కదా ఇది, 270 degrees. సో ఈ క్షణంలో ఎలా చేయాలంటే 90 degrees ఇక్కడ ఉంటే ఆగ్నేయం ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇది ఆగ్నేయ స్థానం. ఇప్పుడు నైరుతి ఇక్కడికి వస్తుంది, పడమర ఇక్కడికి వస్తుంది. పడమరలో టాయిలెట్ పెట్టాలని చెప్పిన ప్రతి ఒక్కరిని అడగండి మీరు, 90 degrees గనక అంటే 270 degrees ఒకవేళ నైరుతిలో వస్తే మీరు టాయిలెట్ పెట్టిస్తారా అడగండి. అట్లానే ఒకవేళ వాయువ్యం అనేది కరెక్ట్ గా ఈ సెంటర్ లో వస్తే ఇక్కడ 100% మనం టాయిలెట్ పెట్టుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది వాయువ్యం అనుకోవాలా, ఏమనుకోవాలంటే ఇది ఉత్తరము అన్నారు, సరే. ఇది తూర్పు అన్నారు, తూర్పు నుంచి ఉత్తరంలో పెట్టము అంటారు. మరి ఇక్కడ ఆగ్నేయ స్థానమైన కిచెన్ ఇక్కడ పెడతారా? నెక్స్ట్ ఇది దక్షిణమైనప్పుడు ఇక్కడ మీరు టాయిలెట్ ఏర్పాటు చేయగలరా? మీరు ప్రశ్నించండి. నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ కి పిల్లర్ పాయింట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను. ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్, ఇలా పిల్లర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను నేను, నో ఇష్యూ. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది మనకు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇందులో డిగ్రీలు తిరిగింది కాబట్టి నైరుతిలో పిల్లర్ ఉండాలంటే ఇక్కడ ఒక పిల్లరు, మళ్ళీ దక్షిణంలో ఒక పిల్లరు, నైరుతిలో ఒక పిల్లరు, ఇట్లా డిగ్రీల ప్రకారం పిల్లర్లన్నీ మారుతూ ఉంటాయా? సో ఇక్కడ 90 degrees ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడో పిల్లర్, ఇక్కడో పిల్లర్, ఇట్లా తేడాలు మేడాలు చేసుకుంటూ వెళ్తారా? అలా వెళ్ళలేం కదా. సో ఎలాంటి డిగ్రీస్ ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఇంటి అలైన్మెంట్, ఒక ఇంటి ప్లాన్ చేయడం ఇది ఫైనల్. బట్ దీనిని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మంచి డిజైన్ చేశారండి మీరు, ఒక మంచి అద్భుతమైన డిజైన్ చేశారు, ఒక రాజమహల్ లాంటి ఇల్లు కట్టారండి. అలాంటి ఇల్లు కట్టిన తర్వాత ప్లానింగ్ మీరు తీసేసుకున్నారు, రైట్, ఓకే. దానిని 90 మీద కడతారా, 85కు కడతారా, 100కు కడతారా, 120 కడతారా, అది మీ ఇష్టం, మీ స్థలాన్ని బట్టి. ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో పదమండలి రూల్స్ ప్రకారం మార్పులు జరగవు. ఖచ్చితంగా మీరు ఒక ప్లాన్ డిజైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీరు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. డిగ్రీలకు సంబంధించిన వాస్తు అనేది కంప్లీట్ అవాస్తవం, అబద్ధం. మీరు దానిని పాటించాల్సిన పని లేదు. మీ స్థలం ఖచ్చితంగా 90 degrees ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ గా చూసుకోండి, దాని ప్రకారం మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. 100% మీరు ఒక నంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తారు. క్లియర్ కటా? రైట్. ఇప్పుడు ఫైనల్ గా మీకు అడిగే ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక 0 degrees ఉన్నప్పుడు నేను వరండా ఇట్లా ఇచ్చానండి, ఇక్కడ నుంచి ఇదంతా వరండా ఇచ్చాను. ఒకవేళ ఈ క్రమంలో ఉందనుకోండి, అప్పుడు నేను వరండా ఇక్కడ నుంచి, ఇది ఈశాన్యం కాబట్టి ఈశాన్యం నుంచి తూర్పు వరకు ఇవ్వాలా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఇది ప్రాపర్ అలైన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వరండా ఇవ్వాలా, లేదంటే ఇక్కడ నుంచి ఇలా వరండా ఇవ్వాలా? ఎట్లా ఇవ్వాలి? ఒక రూల్ అంటే రూలే. మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో 100% అట్లానే ప్లాన్ చేయండి. మీరు ఎలాంటి మెంటల్ టెన్షన్ తీసుకోకండి. ఖచ్చితంగా డిగ్రీల ప్రకారం ఇల్లు కట్టుకోండి. కానీ ద్వారాలు ఇక్కడ 90 వచ్చిందని ఈ మూలకు ద్వారము, పోనీ 270 వచ్చింది కదండి, ఇక్కడ ద్వారం పెట్టమని చెప్పండి. ఎవరికి దమ్ముందో నేను చూస్తాను. ఇక్కడ దక్షిణం కదా, ఇక్కడ పెట్టమని చెప్పండి. పోనీ ఆగ్నేయం కదా,
ఇది ఆగ్నేయం కదా, ఇక్కడ దక్షిణంలో డోర్ పెట్టమని చెప్పండి, నైరుతిలో డోర్ పెట్టమని చెప్పండి. ఇక్కడ ఉత్తరం కదా, ఇక్కడ డోర్ పెట్టమని చెప్పండి. ఇక్కడ ఉత్తర వాయువ్యం జనరల్ గా ఈ కార్నర్ లో పెట్టి చూపిమని చెప్పండి, చూద్దాం. ఎవరికి పెట్టే ధైర్యం ఎవరు చెయ్యరండి. గుర్తు పెట్టుకోండి, ఇది మీరు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ కావాలి 85 నుంచి 90 డిగ్రీల మధ్యలో తూర్పు ఫేసింగ్ ఉన్నది తీసుకోండి, అన్నిటికంటే టాప్. లేదా 0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ మధ్యలో తీసుకోండి, ఉత్తర దక్షిణాలు అన్నిటికంటే టాప్. దీనికి మించింది వేరేది లేదు. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.